హాయ్ అండి, అందరికీ మన ఛానల్కి స్వాగతం. ముల్లంగి సాంబార్ చేస్తున్నా. ఇది ఎట్లా చేయాలో చూపిస్తేయాలా. అట్లనే ఇది ఫ్రైడే రోజు అండి. పొద్దున్నే మా వారు వచ్చి ఆఫీస్కి వెళ్తారు కదా, అందుకనేసి పొద్దున్నే ఇంకా లేచి వంట చేస్తున్నా. 9 గంటలలోపు వెళ్ళిపోవాలి ఆయన. ఫస్ట్ టీ పెట్టినండి. ఫస్ట్ లేచిందే టీ పెట్టేసి మా అత్తయ్యకి మా వారికి ఇస్తాను, నేను కొంచెం తాగుతానమాట. ఇంకా అన్నం అయితేనే మంచిగా నానబెట్టేసి వండుతున్నా, కొంచెం తొందరగా అయిద్దని. పప్పు నానబెట్టినండి. పప్పు నానబెట్టి మంచిగా శుభ్రంగా కడిగేసి దీంట్లో కొంచెం జీలకర్ర వేసిన. ఇక్కడ సాంబార్ చేసేటప్పుడు ఉడికేటప్పుడే దీంట్లో జీలకర్ర వేస్తారండి, తాలింపులు అంతా అస్సలు వేయరు. అట్లనే ఇంకా గోకరకాయలు అంటే గోరుచిక్కుడుకాయలు, వీటిని కూడా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాండి ఉడకబెట్టడానికి. ఇంకా మా ఇంట్లో అయితే అసలు కుక్కర్ లేదు, కుక్కర్ రిపేర్ అయిందనమాట. పాలు కూడా కాగబెట్టి పెట్టినండి పిల్లలకి, కాంచిన బూస్ట్ వేసి కలిపిస్తా. ఇంకా టీ అయితే పోసుకున్నాండి. ఇదైతే నాకు, ఆ 2 గ్లాసులల్లో మా అత్తయ్యకి మా వారికి. ఇంకా పొద్దున వచ్చేసి నా పని స్టార్ట్ చేసేయాలి. టీ తాగేసి ఫస్ట్ టీ తాగినాకనే పని అనేది స్టార్ట్ చేస్తా అండి. కొంచెం చురుగ్గా ఉంటుంది మైండ్ అనేది, ఇంత పని ఉంది కాబట్టి. ఇక పప్పు అయితే ఉడకబెడుతుండండి, జీలకర్ర వేసిన అన్న కదా. ఇంకా సాంబార్ అయితే స్టార్ట్ చేద్దాం, తాలింపు స్టార్ట్ చేద్దాం. పప్పు ఉడికే లోపల మంచిగా దీంట్లోనైతే 2 స్పూన్ల ఆయిల్ పోసినండి. మంచిగా ఆయిల్ పోసేసి తాలింపు వడియాలని ఉంటాయి ఇక్కడ. ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ వేయకుండా వీళ్ళు సమ్మర్లో వచ్చేసి ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, మినప్పప్పు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి మంచిగా ఒక ఉండల్లాగా పెట్టి వాటిని ఎండబెడతారండి. ఉల్లిగడ్డలు వచ్చి గ్రైండ్ చేసి అన్నీ కలిపి వాటిని వచ్చేసి తాలింపు వడియాలుగా యూజ్ చేస్తారు తాలింపులలో. లేదంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు అనమాట. అవి వేసిన సాంబార్కి అవేనండి ఇక్కడ టేస్ట్, తాలింపు వడియాలు. నా వీడియోస్లలో ఉంటాయి, చూపించిన నేను, ఒకసారి చూడండి. ఇంకా ఉల్లిపాయలు వేసి మంచి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక పక్క అవి అవుతున్నాయి. పప్పు అయితే ఉడకబెట్టేసిన, ఒక పక్క గోరుచిక్కుడుకాయలు కూడా ఉడుకుతున్నాయండి. ఇంకా టమాటాలు వేసి మంచిగా వేగాలి. ఇది ఈ తాలింపు అనేది వేగితేనే సాంబార్కి టేస్ట్ అనమాట. పప్పు ఉడికినాక ఈ కుండ ఉంది చూడండి, ఇది పప్పు రుబ్బే కుండ. ఏ పప్పు అయినా ఎంత గట్టిగా ఉన్నా అది మంచిగా మెరిగిపోద్ది అనమాట ఇండ్లేసి రుబ్బితే. ఈ కుండ ప్రత్యేకంగా పప్పు రుబ్బడానికే తీసుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటిది కుండ పాత్ర ఉంటుందండి. ఇంకా తాలింపు అయితే మంచిగా వేగిపోయింది. ఇక ముల్లంగిలు అయితే తోలు తీసి మంచిగా కట్ చేసి పెట్టినా కదా వేసిన. పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ముల్లంగి సాంబార్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం వచ్చి పప్పు ఉడికేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇంకా పప్పు మంచిగా రుబ్బిన కదా, పప్పు వాటర్ ఉంటుంది కదా, మిగిలిన నీళ్ళు దాంట్లో వచ్చేసి ఒక 2 స్పూన్ల కారం వేసిన. సాంబార్కి నాకు సరిపోద్దండి కారం అనేది. మంచిగా ఈ నీళ్ళల్లో కలిపేసిన. పప్పు అయితే కుండలో మంచిగా పప్పు గుత్తితో రుబ్బేసినండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మొత్తం దీంట్లో పోసేద్దాము. ఈ గిన్నెలోనే ఆ తాలింపు చేశాను కదా, దాన్ని ఈ తాలింపు కాయల్ని అలాగే ఈ రుబ్బిన పప్పుని అంతా ఈ గిన్నెలో పోసిన అనమాట. మంచిగా, ఎందుకంటే సాంబార్ వచ్చి కడాయిలో చేయలేం కాబట్టి ఈ గిన్నెలోనే ఇంకా సరిపడా వాటర్ పోద్దాం. చింతపండు ఇప్పుడు పోయకూడదండి, ఈ ముల్లంగి అనేది ఉడికినాక పోస్తాను. ఇంకా మంచిగా సరిపడా వాటర్ పోసి ఉప్పు వేసి కారం అంతా వేసిన కదా, మంచిగా ఈ ముల్లంగిని వచ్చేసి ఉడకనిద్దాము. ముల్లంగి ఉడికినాకనే చింతపండు అనేది పోస్తామన్నమాట. ఈ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకుంటాను. ఇది మనకి ఎంత సాంబార్ కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఈ విధంగానే చేస్తాను అండి సాంబార్ని. కుక్కర్ ఉంటేనేమో అన్నీ ఒకేసారి వేసేస్తాను. ఇక కుక్కర్ లేకపోతే ముల్లంగికి చింతపండు మనం ముందే పోసినామంటే ఇంకా ఫైనల్గా అయితే సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంక ఈరోజు వంటలు చూపిస్తాను. ఈరోజు వంటలు వచ్చేసి ఇవేనండి. అన్నీ చేసి రెడీగా పెట్టేశాను. ఇంకా బాక్స్ పెట్టాలన్నమాట. ఏమేం చేసినో చూపిస్తాను. ఇంకా మంచిగా అన్నీ చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ముందుగా వచ్చేసి అన్నం అయితే చేసినండి. ఇంక ఈ అన్నం వచ్చి వంచిపెట్టినా కదా, వేడి కొంచెం చల్లారాలి. దీన్ని వచ్చి ఆరబెడతాను గిన్నెలో పెట్టి. అలాగే సాంబారు ఫైనల్గా చూడండి ఎంత బాగుందో, చిక్కగా మంచిగా ఉంటుందండి ఈ సాంబార్. ముల్లంగి ముక్కలు ఎక్కువ వేసిన, మా పిల్లలు మంచిగా తింటారు ముల్లంగిలు, అందుకనేసి కొన్ని ఎక్కువ వేసినండి ముల్లంగి ముక్కలు. మంచిగా ఉంటుంది సాంబార్ అనేది టేస్టీగా. ఇంతే అండి, ఈజీ సాంబార్ అనేది. ఇంకా దీంట్లో ఒక సైడ్ డిష్గా ఏం చేసినా తెలుసు కదా మీకు, గోరుచిక్కుడుకాయలు అండి. చూసారా ఫైనల్గా గోరుచిక్కుడుకాయలు తాలింపు ఎలా ఉందో. ఆయిల్ తక్కువ వేస్తాను కానీ సైడ్ డిష్గా సాంబార్లోకి అయితే మంచిగా ఉంటుందండి. గ్రీన్ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదండి. అందుకనేసి ఈ విధంగా నేను
కాయగూరలు కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తానన్నమాట వంటల్లోకి. ఎందుకంటే మంచిగా హెల్తీగా ఉంటాము తిన్నప్పుడు. హెయిర్ లాస్ కూడా ఉంటుందండి గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే, నాన్ వెజ్ కంటే కూడా. అలాగే ఇంకా ఫైనల్గా వచ్చేసి కొంచెం నాకు వంకాయ కూర కూడా ఉందండి, కొంచెం దీన్ని కూడా వేడి చేశాను. వంకాయ పులుసు ఇది కూడా బాగుంటుందండి వంకాయ పులుసు అనేది. దీన్ని వేడి పెట్టేశాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా కొంచెం రసం అండి, ఇది కూడా చేశాను రసము. ఈ రసం కూడా వేడిగా బాగుంటుంది. ఇంకా ఇవేనండి ఈరోజు నా వంటలు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.